హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు అగైన్ మార్కెట్ ఫాల్. నిన్నంత ఫాల్ కాదు కానీ నిన్న గ్రాడ్యువల్గా కంటిన్యూస్గా పడుతూ వస్తుంది, కానీ ఈరోజు కూడా ఫాల్ బాగానే ఉన్నది. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీల కన్నా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఫాల్ ఉంది నిఫ్టీ సెన్సెక్స్ కన్నా ఈరోజు. నిన్న నిఫ్టీలో ఎక్కువ ఉన్నది కదా, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూ అయింది ఫాల్. సో యాక్చువల్లీ నిన్న మీరు మా వీడియో కానీ వాచ్ చేస్తుంటే నేను ఆ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అది మీకు మీరు నిన్న థంబ్నెయిల్ ఇది మీరు చూస్తున్నది, దీంట్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నిఫ్టీ బౌన్స్ ఫ్రమ్ 24,299 అని ఆర్ 24,177 అని ఇక్కడ రాస్తున్నాను చూడండి మీరు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఈరోజు నిన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అది 24,299 అప్ ఓపెన్ అయినా అక్కడికి వెళ్తుంది. అది కూడా కానీ బ్రేక్ అయితే మీకు 24,177కి అయితే కంపల్సరీగా వెళ్తుంది అని చెప్పాను. ఈరోజు క్లోజ్ అయింది. మీరు చాలాసేపు అది ఎంతసేపు స్ట్రగుల్ అయింది 24,199 177 దగ్గర మీరు చెక్ చేసుకోండి. ఈరోజు లాస్ట్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైన అక్కడే ఉన్నది, 24,177 దగ్గర ఉన్నది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే నిన్న పుట్ కాల్ రేషియో 0.47 ఉంది, ఈరోజు పుట్ కాల్ రేషియో 0.35 ఉంది, 0.36 ఉంది. సో ఈ టైప్ ఆఫ్ పుట్ కాల్ రేషియో ఉన్నప్పుడు మార్కెట్ బౌన్స్ అవుతుందా లేదా అన్నది కదా క్వశ్చన్. ఎందుకంటే పుట్ కాల్ రేషియో ఎక్కువ ఉందంటే ఏంటంటే మీకు కాల్స్ హెవీగా ఉన్నాయని అర్థం. కాల్స్ సెల్లింగ్గా భయంగా తెలియదు, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ బాగానే పడింది కాబట్టి కాల్స్ కవర్ అయిపోయి ఉంటాయి. సో రేపు మార్నింగ్ కానీ ఫెడ్ ఎట్టో ఇంట్రెస్ట్ 25 బేసిక్ పాయింట్స్ కట్ చేస్తా అంటున్నాడు కాబట్టి రేపు బయనే ఛాన్స్. నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి రేపు కానీ మార్కెట్ అప్ ఓపెన్ అయితే పాసిబిలిటీ ఆఫ్ కవరింగ్ కాల్స్ కానీ పాసిబిలిటీ ఆఫ్ షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని రేపు మార్నింగ్ మీరు ఓపెనింగ్ వాచ్ చేసుకోండి. మోస్ట్ ప్రాబ్లీ ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు, కానీ 24,177 నార్మలీ దానికన్నా కింద వెళ్ళదు. మినిమం బౌన్స్ బ్యాక్ అప్ టు 24,500 వరకు మినిమం వస్తుంది, అక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ 2-3 డేస్ లోపల. అక్కడి నుంచి ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు ఆలోచించుకోవాల్సి వస్తుంది, కానీ మనకి ఈ కిందకి వెళ్తుందా లేదా అని. కానీ ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే మోస్ట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరైనా సరే మార్నింగ్ బై ఎనీ ఛాన్స్ ఒకవేళ ఫ్లాట్గా కానీ లేదా డౌన్ కానీ ఒక 20-30 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయినా వెంటనే డోంట్ గో ఫర్ సెల్, యాజ్ దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా పైకి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది మీరు వాచ్ చేసుకోండి. మన లెవెల్స్ ఇక్కడ ఇది ఇచ్చున్నాను చూడండి. మళ్ళీ ఈరోజు ఇక్కడ వాచ్ చేయాల్సింది 24,177 అని వాచ్ చేయాలని చెప్పాను కదా, దాన్ని వాచ్ చేసుకోండి. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు సెన్సెక్స్ డౌన్ 502 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది, నిఫ్టీ 137 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూడండి, సెన్సెక్స్ నిఫ్టీ కన్నా కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువ పడిపోయింది బికాస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మీ అందరికీ తెలిసిందే. రేవన్నీ ఎక్కడ క్లోజ్ అయినాయంటే ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఎక్కడ క్లోజ్ అయినాయంటే కరెక్ట్గా ఒక బౌన్స్ అయ్యే లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయినాయి. సో ఆ బౌన్స్ పాసిబిలిటీ ఉంటుందా లేదా అన్నది రేపు మార్నింగ్ మనకు ఓపెనింగే చెప్పేస్తుంది, బికాస్ ఈరోజు ఆల్రెడీ ఫెడ్ డెసిషన్ ఉంది కాబట్టి. సో మనం వాచ్ చేయాల్సిన నిఫ్టీ లెవెల్స్ వచ్చి 24,177 ఫస్ట్ లెవెల్. ఒకవేళ అది కూడా కానీ బ్రేక్ అయితే 24,021 ఈజ్ ద నెక్స్ట్ లెవెల్. దాని కిందది పైకి వస్తే మాత్రం లిమిట్ 2-3 నెక్స్ట్ 1 or 2 డేస్ కంటిన్యూస్గా పెరిగే అవకాశం ఉంటుంది, అది చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీకి 51,918 ఈజ్ ద లెవెల్ రేపు వాచ్ చేయాల్సింది. దాని పైనగానే ఉంటే బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఇది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఈరోజు ఏ స్టాక్స్ పెరిగాయంటే సర్ప్రైజింగ్గా రిలయన్స్ ఎప్పుడు పడుకొని ఉండేది, అది రిలయన్స్ పెరిగింది ఈరోజు. టీసీఎస్, ఇన్ఫీ, ఐటీసీ ఈరోజు అప్లో ఉన్నాయి. అండ్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ చూడండి, భారతీయ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్ అన్నీ డౌన్లోనే క్లోజ్ అయినాయి ఈరోజు. ఇప్పుడు మనం ఈరోజు వాటి వల్ల బ్యాంక్ నిఫ్టీ బాగా డౌన్ అయింది. ఇప్పుడు మనం ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ నెట్ 1,316 crores సెల్లర్స్ ఈరోజు, పైన డిఏఎస్ వచ్చేది 4,000 crores 4,084 crores బయర్స్ ఉన్నారు. కాబట్టి ఎక్స్చేంజ్లో నెట్ బయింగ్ ఈరోజు 2,768 crores నెట్ బయింగ్ జరిగింది. ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు చూడండి, 24,297 దగ్గర ఓపెన్ అయింది. నేను మీకు చెప్పింది నిన్న లెవెల్ 24,299 కరెక్ట్గా అక్కడ ఓపెన్ అయింది. అక్కడ ఓపెన్ అయ్యి చాలా ఫాస్ట్గా 24,394 వరకు వెళ్ళింది, చాలా ఫాస్ట్గా చూడండి. ఆల్మోస్ట్ ఓపెన్ అయింది, విత్ ఇన్ నో టైం 24,355 మన ఫస్ట్ లెవెల్కి వెళ్ళింది. 24,412 మన సెకండ్ లెవెల్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా
అక్కడి నుంచి రివర్స్ వచ్చింది. 24,392 టచ్ అయ్యి 394 హై అక్కడ టచ్ అయ్యి రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చి 24,355 9 గంటల 53 నిమిషాలు బ్రేక్ అయింది. 297 మీకు 957కి వచ్చింది. అక్కడ 10:15 కల్లా మీకు 24,241కి వచ్చింది. అక్కడి నుంచి మీకు నెక్స్ట్ లెవెల్ రావాల్సిన 24,185, 24,241 నుంచి 24,185 వచ్చేదానికి మీకు దగ్గర 1 o'clock అయింది. దగ్గర మీకు చూడండి 12:45 ఆ టైంకి వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ఆల్మోస్ట్ పెద్ద కథలు లేదని చెప్పాలి. ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ రేంజ్లో తిరుగుతూ వస్తున్నది. 24,241, 24,177 ఇచ్చిన లెవెల్, ఆ రెండింటి మధ్యలో తిరుగుతూ క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ. సేమ్ కేసు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందని. బ్యాంక్ నిఫ్టీ మీకు ఓపెన్ అయింది 52,696 దగ్గర ఓపెన్ అయింది. అప్ సైడ్ టచ్ అవ్వాల్సింది 52,820 టచ్ అవ్వాలి, అది టచ్ అయింది. 827 హై. అక్కడి నుంచి సెల్ వచ్చింది. సెల్ వచ్చేదని మనకి ఓపెన్ బ్రేక్ అయింది. 953కి బ్రేక్ అయింది. అక్కడి నుంచి 957 ఫస్ట్ లెవెల్ టచ్ అయింది లో. తర్వాత 1009 సెకండ్ లెవెల్ టచ్ అయింది. తర్వాత థర్డ్ లెవెల్ టచ్ అయింది 1055కి టచ్ అయింది. అక్కడి నుంచి లాస్ట్ 52,062 టచ్ అయ్యేదానికి 2 గంటల 20 నిమిషాలు, మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకి టచ్ అయింది. అక్కడి నుంచి టచ్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. ఇది నిఫ్టీ చార్ట్ చూడండి. అంటే పడడం అయితే కంటిన్యూస్గా మీకు 10:30 వరకు 11 వరకు పడింది, కానీ అక్కడి నుంచి పెద్ద స్లో అయిపోయింది. అయితే పెద్ద మూమెంట్ లేదు. నార్మల్ ఇటువంటి టైంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ 1 or 2 అవర్స్లో ఆ పుట్ ఆప్షన్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు, మన సిగ్నల్స్లో పుట్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళందరికీ మనీ బాగానే వచ్చి ఉంటుంది. తర్వాత అది కదలదు కదా, కదలినప్పుడు ఏమవుతుందంటే ఆ కదలిన టైంలో ట్రై చేస్తే మీకు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన దాంట్లో కొంచెమైనా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 10:30 to ఎస్పెషల్లీ 11 నుంచి 1 వరకు కొంచెం బ్రేక్ ఇస్తే అందరూ కంఫర్టబుల్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన మనీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫస్ట్ 1 or 2 అవర్స్లో ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన సిగ్నల్స్ అంత ఎఫెక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఆ వచ్చిన దాన్ని ప్రొటెక్ట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు చేసుకోవడం స్లోగా అలవాటు చేసుకుంటే చాలు, మీరు యూ బి హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. ఇది ఒకసారి చూసుకోండి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. అంటే ఎలా ఉన్నాయి ఏంటి అసలు ఈరోజు స్టాక్స్ ఉన్నాయి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈరోజు చూడండి మీకు స్టాక్స్ రిలయన్స్ మార్నింగ్ నుంచి బై ఉన్నది, అది అప్లోనే ఉంది. తర్వాత మీకు ఈ నిఫ్టీ లాస్ట్లో వచ్చింది బై. చూడండి 1 గంట 59 నిమిషాలకు వచ్చింది బై. బ్యాంక్ నిఫ్టీకి 2 గంటల 48 నిమిషాలకు బై వచ్చింది లాస్ట్లో. 52,062 దగ్గర బై వస్తే ఇవి ఇంట్రాడే లెవెల్స్ ఇవి. తర్వాత మీకు రిలయన్స్ బై ఉంది, టీసీఎస్ బై ఉన్నది, ఇన్ఫీ కూడా ఓపెన్ అప్ ఉన్నది కానీ బట్ ఫ్లాట్గా ఉన్నది. తర్వాత భారతీ ఎయిర్టెల్ డౌన్, భారతీ డౌన్, ఎల్ఎన్టీ డౌన్, కోటక్ బ్యాంక్ డౌన్. ఇక్కడ చూడండి బ్యాంకులో చూడండి అన్ని డౌన్ ఉన్నాయి, ఆల్ ఆర్ డౌన్. అందుకనే బ్యాంక్ నిఫ్టీ 695 పాయింట్స్ డౌన్. ఒక స్టేజ్లో నియర్లీ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ వరకు డౌన్ ఉండింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇవన్నీ లెవెల్స్ చూసుకోండి. మీకు ఇక్కడ రైట్ సైడ్ మీకు ఎలా దీన్ని అసెస్ చేసుకోవాలి అది కూడా చెప్తున్నాను చూడండి. మీకు ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ అది 959 దాన్ని లో, అది వదిలేస్తే మనం ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి అది ఆల్రెడీ లో 3 టచ్ అయ్యి 1810 టచ్ అయ్యి బై దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ నుంచి నార్మల్లీ ఏంటంటే దిస్ ఇస్ ద బౌన్స్ లెవెల్. లో 3 లో 3 ఇస్ బౌన్స్ లెవెల్, అంటే టీసీఆర్ లో 3 ఇది బౌన్స్ లెవెల్ ఉంటుంది. తర్వాత మీకు 1316 దీనిది మన ఐసిఐసిఐ బ్యాంక్, అది 1305 దాన్ని లో 3, అది 1307 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చి 1316 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు ఈ 2 కానీ అప్ కానీ ఓపెన్ అయితే మనకు బ్యాంక్ నిఫ్టీ అప్ పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. యాక్సిస్ బ్యాంక్ ఇది కూడా చూడండి 1113 దాని లో, అదే 1115 దగ్గర వరకు వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 1123 దగ్గర క్లోజ్ అయింది అది. సో రేపు 1125 కానీ అది కానీ దాటితే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దాని టీసీఆర్ఈస్ 1147, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ఈస్ 1865, అది 1812 దగ్గర ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ఈస్ 1345, యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ టీసీఆర్ఈస్ 860, అది 840 దగ్గర ఉంది. అండ్ కోటక్ బ్యాంక్ టీసీఆర్ఈస్ 1803. అలానే మీకు ఎల్ఎన్టీ ఇక్కడ కింద వీటి కింద ఇచ్చినాను చూడండి 1275 రిలయన్స్ టీసీఆర్, అది నేను మొన్న టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, అది కిందకి వచ్చేస్తుంది. రేపు కానీ 1254 ఉంది కదా, అది 1275 కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి అప్ ట్రెండ్ మొదలైనట్టు. రిలయన్స్కి అప్ ట్రెండ్ మొదలైతే మార్కెట్ అండ్ నిఫ్టీ కొంచెం సేఫ్గానే ఉంటుంది. సో అందుకని రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది రిలయన్స్ అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని చూసుకోండి. ప్లస్ ఈ టీసీఆర్ దగ్గర ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఇన్ఫీ 1995,
అది 1979 దగ్గర వరకు ఉంది. అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది. ఇది 1995 క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఈజ్ ఆల్ అబౌట్ ఈ స్టాక్స్ సంబంధించింది. రేపు మార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ అయితే దీన్ని ఓపెన్ పెట్టుకోండి. ఇది మీరు ఈ పేజ్ ఓపెన్ పెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీటిని చూస్తే మీకు సిగ్నల్స్ బట్టి అర్థమైపోతుంటుంది. మీకు బ్లూస్ కనిపిస్తూ ఉంటే పెరుగుతున్నట్టు, రెడ్స్ కనిపిస్తూ ఉంటే మీకు కిందకి వెళ్తున్నట్టు. ఇక లాస్ట్ మన లైవ్ బైసైడ్ సిగ్నల్స్ చూసుకుందాం. ఇప్పటివరకు మన సిగ్నల్స్ ఎలా పనిచేసామంటే ఆప్షన్స్కు వాటి లెవెల్స్ అంటూ ఉండేవి, ట్రెండ్ లెవెల్స్. వాటి ట్రెండ్ లెవెల్స్ని బేస్ చేసుకొని అది బై సెల్ అంటూ మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు ట్రెండ్ లెవెల్స్ ఉంటాయి, ట్రెండ్ లెవెల్స్ ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ ఉంటాయి. కానీ ఆ సిగ్నల్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిఫ్టీ ఇక్కడ బై ఉంది, అక్కడ మీకు కాల్ యాక్చువల్లీ బై ఉండాలి. మామూలుగా అయితే నిఫ్టీ బై ఉందంటే అర్థం ఏంటి, అది పైకి వెళ్తుంది అని అర్థం. నిఫ్టీ బై ఉందంటే మన దగ్గర పైకి వెళ్ళి పై టార్గెట్ ఇచ్చున్నాం మనం, ఇక్కడ అది పైకి వెళ్తుంది అని అర్థం. ఇక్కడ ఇంతకుముందు నిన్నటి వరకు ఈరోజు మార్నింగ్ వరకు మనం ఇచ్చే సిగ్నల్స్ ఎలా ఉండేవంటే, అలా మీకు నిఫ్టీ బై ఉంటే అక్కడ వీటిపాటికి ఇండిపెండెంట్గా పనిచేసేవి. అంటే మీకు కాల్స్ సెల్ ఉంటాయి, కొన్ని పుట్స్ బై ఉంటాయి, లేదంటే అన్ని సెల్ ఉంటాయి, ఈ టైప్లో ఉండేవి. అలా కాకుండా రేపటి నుంచి మీకు వచ్చేది ఏమవుతుందంటే, మీకు నిఫ్టీ కానీ బై ఉందంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ కాల్స్ బై ఉంటాయి, పుట్స్ సెల్ ఉంటాయి. మీకు డైరెక్షన్ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మీకు పక్కగా టాలీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కాల్స్ బై ఉందంటే ఇక్కడ పుట్స్, ఇక్కడ నిఫ్టీ సెల్ ఉందంటే మీకు ఫస్ట్ పుట్స్ బై ఉంటాయి, తర్వాత కింద కాల్స్ సెల్ ఉంటాయి. ఏవైతే బై ఉంటుందో అది పైకి అది ఫస్ట్ వస్తుంది. మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీకు పైన ఉన్న వాటిని మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోండి. మీరు ఆప్షన్ సెల్లర్స్ అనుకోండి, డైరెక్ట్గా ఇండిపెండెంట్గా సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు స్టాండిల్ అవసరమే లేదు. దీన్ని చూసి డైరెక్ట్గా కింద ఏముందో వాటిని మీరు డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు. వన్ సైడ్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్ మీకు ఒక ఇష్యూ వస్తుంది. ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ ఎవరికైనా సరే ఒక ఇష్యూ వస్తుంది. అదేంటంటే మీకు ఇక్కడ నేను 281 ఫర్ ఎగ్జాంపుల్ నేను సెన్సెక్స్ చెప్తున్నాను, 80,700 కాల్, 281 దాని ఎంట్రీ, 398 దాని టార్గెట్ అని ఇచ్చున్నాం మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చున్నామంటే సెన్సెక్స్ ఇక్కడ బై ఉంది కాబట్టి అక్కడ అది బై సిగ్నల్ ఇచ్చింది, కాల్ బై చేయమంటుంది మిమ్మల్ని. బై ఎనీ ఛాన్స్ నేను ఇక్కడ మీకు 263 స్టాప్ లాస్ ఇచ్చున్నాను. బై ఎనీ ఛాన్స్ మీకు 263 కానీ టచ్ అయింది అనుకోండి సెన్సెక్స్ ఆప్షన్, మీకు అది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. ఇంతకుముందు ఈరోజు మార్నింగ్ వరకు ఇచ్చిన సిస్టంలో ఏంటంటే ఆ 263 టచ్ అవ్వగానే మీకు సెల్ అయిపోతుంది. ఇక్కడేమో సెన్సెక్స్ ఇట్నే బై ఉంటుంది. సో అప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీకు అది 263 టచ్ అయినా సరే అది బై అట్నే ఉంటుంది. మీకు 263 పైనకి వెళ్ళేది ఎగ్జిట్కి వెళ్ళి మీకు 263 కన్నా కింద ఎక్కడి నుంచి అయితే మనకి ఎంట్రీ వచ్చిందో అంటే బై ఎంట్రీ వేరే మారుతుంది. ఒకవేళ మీరు అలా మారినప్పుడు మీరు కానీ ఒకవేళ మీకు యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ, కొంతమంది రిస్క్ తీసుకుంటారు. అంటే మేము బైని ఈ సిగ్నల్ లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఉన్నంత వరకు నేను ఐ వాంట్ టు కంటిన్యూ అని చెప్పి అనుకున్నారనుకోండి, వాళ్ళకి పర్వాలేదు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ బై ఉందని చెప్పి అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్ సెల్ అని వచ్చింది అనుకోండి, బై ఎనీ ఛాన్స్ మీకు వస్తే ఏమవుతుందంటే మీరు దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేదానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇక్కడ బై ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఓన్లీ బైయే ఉంటుంది, అంటే బ్లూ కలర్లోనే మీకు బైయే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు వచ్చేది ఏమొస్తుందంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఫస్ట్ మీకు ముందు లెవెల్స్ మారుతాయి. అంటే ఫస్ట్ ప్రీవియస్ లెవెల్ ఎగ్జిట్ వచ్చేది ఏదైతే మీ లెవెల్ ఉంటుందో అది ఎగ్జిట్కి వస్తుంది, దానికన్నా కింద లెవెల్ వచ్చేది మీకు ఎంట్రీకి వస్తుంది. సో అటువంటిప్పుడు మీకు మాకు ఇంట్రెస్ట్ లేదు కంటిన్యూ చేయాలనుకుంటే మీరు స్టాప్ లాస్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసుకోండి. మీరు ఎంత అఫోర్డబుల్ స్టాక్ ప్రైస్ పెట్టుకుంటారో మీరు ఎంట్రీ దగ్గర నుంచి మీరు ఒక 15 రూపాయలు 20 రూపాయలు ఎంతో ప్రతి ఒక్కరికి స్టాప్ లాస్ అంటూ ఉంటుంది కదా, ఎంత స్టాప్ లాస్ పెట్టుకుంటారో పెట్టుకోండి. అది ఆ లెవెల్ దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోండి. తర్వాత మీకు మళ్ళీ లెవెల్ మారినప్పుడు కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఈ సిస్టంలో ఇది ఒకటి ఉంటుంది. కానీ మీకు రేపటి నుంచి మార్నింగ్ నుంచి మీకు క్లారిటీ ఆఫ్ ట్రేడింగ్ ఇంకా బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను దీంతో. ఎందుకంటే మీకు ఆల్రెడీ నిఫ్టీ సెన్సెక్స్ బై ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఇండిసెస్ బై ఉంటే మీకు రైట్ సైడ్ కంపల్సరీగా అకార్డింగ్లీ కాల్స్ బై ఉంటాయి, పుట్స్ సెల్ ఉంటాయి. ఇక్కడ కానీ మీకు సెల్ కానీ ఉంటే మీకు అకార్డింగ్లీ కాల్స్ పుట్స్ సెల్ ఉంటే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు కోరిలేట్ చేసుకొని చూసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ వరకు మీరు అలా కొరిలేట్ చేసుకొని చూసుకోలేరు. ఈవెన్ మీ చార్ట్స్ చూసుకున్నప్పుడు కూడా చార్ట్స్లో కూడా మీకు చాలా క్లారిటీ ఉంటుంది. చార్ట్స్లో వచ్చే సిగ్నల్స్ కూడా చాలా క్లారిటీ ఉంటుంది. దిస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే.
సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.